నమస్కారం ప్రేక్షకులకి వీక్షకులకి అభిమానులకి భోగి సంక్రాంతి పండుగ కనుమ శుభాకాంక్షలు. ఆరోగ్య అష్టైశ్వర్యాలతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని ముక్కోటి దేవతల్ని సర్వమత దేవతల్ని మనసారా ప్రార్థిస్తూ తిప్పరాజు రమేష్ బాబు, జర్నలిస్ట్, హైదరాబాద్. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న గౌరవనీయ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్ని రాజ్యాంగ ఉల్లంఘనలు చేశారో ప్రజలు తెలుసుకోవాల్సింది. ప్రజలకు హక్కు ఉంది, తెలుసుకునే హక్కు ఉంది. ఆయన ఎన్నికల నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత శ్రీ జీవి సాయి ప్రసాద్, జాయింట్ డైరెక్టర్, ఏపీఎస్సిసి, విజయవాడ, స్టేట్ రాష్ట్ర ఎన్నికల సంఘంలో జాయింట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న జీవి సాయి ప్రసాద్ గారు, జాయింట్ డైరెక్టర్ గారు, ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. ఆయనని అవమానకరమైన రీతిలో, ఒక ప్రభుత్వ ఉద్యోగిని అవమానకరమైన రీతిలో సాగనంపుతున్నాను అంటూ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది స్టేట్ ఎలక్షన్ కమిషనర్, ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్, విజయవాడ, ప్రజెంట్ డాక్టర్ ఎన్ రమేష్ కుమార్, ఐఏఎస్, రిటైర్డ్, ప్రొసీడింగ్స్ నెంబర్ 7/SEC-A/2021, డేట్ 11/1/2021. గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు ప్రతివాదనలు జరుగుతున్నాయి. ఎన్నికలు నిర్వహించాలా వద్దా, వాయిదా వెయ్యాలనే విషయం మీద వాదోపవాదాలు జరుగుతున్న తరుణంలో ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిని తొలగించేశారు. ఆయనకి అధికారం ఉందా? ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిని తొలగించేసే అధికారమే ఉందా? దిస్ ఈజ్ ద ప్రొసీడింగ్స్ ఇష్యూడ్ బై డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్. ఇందులో it has been brought to the notice of the commission of certain grave acts of indiscipline and breach of code of conduct on the part of the Sri G.V. Sai Prasad, Joint Director, State Election Commission, which are found to be detrimental to the functioning of the commission. Commission vidhulukku code of conduct commission vidhulukku kuda. Okay. The elections to Gram Panchayats are notified on 9/1/2021. And all the senior employees, including the secretary, were directed to be available in headquarters and not to be absent without prior permission to the commission. కమిషన్ గారికి ముందస్తు అనుమతి లేకుండా ఎవరు విధులకు గైర్హాజరు కావద్దు అని చెప్పి 9 జనవరి 2021 నాడు ఆయన ఆదేశాలు జారీ చేశారట. సచ్ బీయింగ్ సో, జీవి సాయి ప్రసాద్, జాయింట్ డైరెక్టర్, had placed a leave letter for 30 days and deserted his station without intimation, despite being the senior most functionary after the secretary and vested with the administration duties of the commission. ఈ పేరాలోనే 1, 2, 3 పేరాలో such being so, Sri G.V. Sai Prasad, Joint Director, had placed a leave letter for 30 days. లీవ్ లెటర్ ప్లేస్ చేశాడు అని ఆయనే చెప్తున్నారు. కమిషనర్ గారే చెప్తున్నారు, రాష్ట్ర ఎన్నికల అధికారి గారే చెప్తున్నారు 30 days లీవ్ అని. వితౌట్ ఇంటిమేషన్, డిస్పైట్ బీయింగ్ వితౌట్ ఇంటిమేషన్ ఎట్లా అవుతుంది? లీవ్ లెటర్ అప్లై చేసిన తర్వాత, పెట్టిన తర్వాత జవాబు చెప్పాల్సిన బాధ్యత ఎస్సీసీ గారి మీద ఉంది. లీవ్ లెటర్ ఇచ్చాడు, 30 రోజులు సెలవు పెట్టారు ఆయన ప్రసాద్ గారు అని చెప్తూ ప్రభుత్వోద్యోగి తెలియపరచకుండా విధులు గైర్హాజరయ్యారంటారేంటి?
Having come to know, the situation was quickly corrected by the commission. The enquiries conducted have conclusively established the role of Sri G.V. Sai Prasad. Enquiries revealed, ఎవరితోటి కమిటీ వేశారు మీరు? ఒక ప్రభుత్వోద్యోగిని సస్పెండ్ చేయాలో డిస్మిస్ చేయాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుంది? మెమో ఇచ్చారా? మెమో కూడా ఇవ్వలేదు కదా ఆయనకి. మెమో ఇవ్వలేదు అంటే ఆయనకి హక్కులు ఉండవా? మీ ఒక్కరికే హక్కులు ఉంటాయా? రాజ్యాంగబద్ధం కల్పించేసిందా మీకు? ఏమన్నా దేవుళ్ళలాగా ఊడిపడిపోయారా కిందకి? హక్కులన్నీ మీకే కల్పిస్తాయి, మిగిలిన వాళ్ళకి ఎవరికే హక్కులు ఉండవని అనుకుంటున్నారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు? ఆరోగ్యం బాగలేదు, సెలవు పెట్టాడు 30 రోజులు. 30 రోజులు సెలవు పెట్టారంటే ఆరోగ్యం బాగలేకపోతేనే కదా పెట్టేది, మెడికల్ లీవ్ కదా. అటువంటిది చెప్పకుండా గైర్హాజరయ్యాను కూడా అపవాదేస్తున్నారు మీరు. ఆయన లీవ్ లెటర్ మీకు అందితేనే కదా మీరు ఆయన గైర్హాజరయ్యారని చెప్పి తెలిసింది. అటువంటిది చెప్పకుండా గైర్హాజరయ్యారంటూ కూడా అపవాదే కదా మీరు చేసింది. ఎంక్వైరీ కమిటీ ఎందుకు వేయలేదు? ఎవరితో వేశారు? ఎంక్వైరీస్ రివీల్డ్ అంటున్నారు, కండక్టెడ్ హ్యావ్. ఎంక్వైరీస్ కండక్టెడ్. ఎంక్వైరీ వేస్తే ఒక కమిటీ వేయాలి, ఆ కమిటీకి ఒక టైం ఇవ్వాలి. ఆ టైం లోపల వాళ్ళు మీకు ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది, దాని మీద ఆయన మెమో ఇవ్వాలి, ఆయన దగ్గర నుంచి సమాధానం కోరాలి. అవన్నీ ఏం చేయలేదు కదా. అంటే రూల్స్, రెగ్యులేషన్స్, రాజ్యాంగము, హక్కులు మీకు తప్పితే ఇంకెవరికి ఉండవా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? ఆయనకు కూడా కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి, ఉద్యోగ నిబంధన హక్కులు ఉంటాయి ఆయనకు కూడా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఉంటాయి, మీకే కాదు. జాయింట్ డైరెక్టర్ బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్, barring 1 or 2 misguided persons, rest of the employees have rebuffed his active counsel and indoctrination to desert the commission en masse and thereby leading to the paralysis in functioning of the commission amidst election process to Gram Panchayat in the state. ఆయన ఎన్నికల్ని వాయిదా వేయించడానికి కోసమని, కొనసాగకుండా చూడడం కోసమని చెప్పి మరో అపవాదు వేసేస్తున్నారు ఆయన మీద. ఒక పక్కన ఆయన అనారోగ్యంతో సెలవు మీద వెళ్ళినవాడు ఎన్నికల్ని ఏ విధంగా అడ్డుకోగలడో చెప్తారా సార్? అనాథరైజ్డ్ డిపార్చర్ ఫ్రమ్ హిస్ ఛాంబర్ బిఫోర్ హిస్ అనాథరైజ్డ్ డిపార్చర్. కడుపులో నొప్పో, కాళ్ళలో నొప్పో, బ్రెయిన్ హ్యామరేజో, కళ్ళు తిరిగి పడిపోవటమో లాంటి పేషెంట్ లాగా ఉన్నవాళ్ళు, సార్ నాకు సెలవు ఇవ్వండి సార్ అని చెప్పి అడగడానికి వచ్చేసేంత అవకాశం ఉంటుందా? అంబులెన్స్లో డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోతారా ఒక లీవ్ లెటర్ రాసి పెట్టేసి? ఏ రోగం లేకుండా చక్కగా ఉన్నారే మీరు నమ్ముకున్న నాయకులు. మీకు పోస్టింగ్ ఎలక్షన్ కమిషనర్గా రాష్ట్ర గవర్నర్ గారికి సిఫార్సు చేసిన నాయుడు గారు, బాబు గారు, వాళ్ళ పుత్రరత్నం గారు లోకేష్ బాబు గారు 3 అడుగుల దూరం నుంచి 300 కిలోమీటర్ల దూరం పారిపోయి వచ్చేసారే రాష్ట్ర ప్రజలకి చెప్పకుండా. ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నారు, ఒక ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. బ్రీచ్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ of a public servant who has allegiance to constitution as well to election laws in particular has violated the rule of law after election process is set into motion. Under the circumstances, the commission invokes the plenary powers vested with it via Article 243K, read with Article 324 of Constitution of India to summarily discharge G.V. Sai Prasad, Joint Director, from the services of the Commission to safeguard the integrity of ongoing election process in the state. Yes. Honour, invoking the powers, plenary powers vested with it via Article 243K. 243K ఎవరికి అప్లై చేస్తుంది సార్? ఆర్టికల్ 324 ఎవరికి అప్లై చేస్తుంది సార్? ఆర్టికల్ 243K చదివి వినిపిస్తా.
ఎలక్షన్స్ టు ది పంచాయత్, ద సూపరింటెండెంట్స్ డైరెక్షన్ అండ్ కంట్రోల్ of the preparation of electoral rolls for and the conduct of all elections to the panchayats shall be vested in a state election commission consisting of a state election commissioner to be appointed by the governor. గవర్నర్ గారు అపాయింట్ చేసిన రాష్ట్ర ఎన్నికల అధికారి, ఎన్నికల కమిషనర్ గారు ఎన్నికలు నిర్వహించాలి. ది గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ షల్ when so requested by the state election commission make available to the state election commission such staff as may be necessary for the discharge of the functions conferred on the state election commission by clause 1. మీరు గవర్నర్ గారిని అడగాలి, నాకు ఇంతమంది స్టాఫ్ కావాలి ఎన్నికలు నిర్వహించడానికి కానీ ఆఫీసు నిర్వహించడానికి కానీ అని. గవర్నర్ గారిని అడిగారు, ప్రభుత్వాన్ని అడిగారు. ప్రభుత్వం మీకు సెక్రటరీ గారు, ఎలక్షన్ ఎన్నికల సంఘానికి సెక్రటరీ గారిని వేశారు. ఆ తర్వాత జాయింట్ డైరెక్టర్ గారు సాయి ప్రసాద్ గారిని వేశారు. మీకు స్టాఫ్ని ఇచ్చారు, పిఏల్ని ఇచ్చారు, పిఎస్ఎల్ని ఇచ్చారు, సాంబమూర్తి గారిని ఇచ్చారు, ఇంకోళ్ళని ఇచ్చారు, అందరిని ఇచ్చారు కదా. ఇచ్చిన తర్వాత పోనీ ఆయన్ని డిస్మిస్ చేస్తున్నాను, నేను ఆయన విధులు నిర్వహించట్లేదని గవర్నర్ గారికి ఏమైనా చెప్పారా? గవర్నర్ గారికి ఏమైనా లేఖ పెట్టారా? ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగాల్లో నుంచి తొలగించే అధికారం రాజ్యాంగంలో మీకు ఎక్కడ కల్పించబడిందో ఒక్కసారి చూపించండి. ఆర్టికల్ 324 ప్రకారంగా అంటారు, సూపరింటెండెంట్స్ డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్స్ టు బి వెస్టెడ్ ఇన్ అన్ ఎలక్షన్ కమిషన్. అది చెయ్యాలి అంతే. The president or the governor of a state shall, when so requested by the election commission, make available to the election commission or to a regional commissioner such staff as may be necessary for the discharge of functions conferred on the election commission by clause 1. మీకు విధులు నిర్వహించడానికి ఉద్యోగస్తులను ఇమ్మన్నారు కానీ ఆర్టికల్ 324 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కానీ ఆర్టికల్ 243లో కానీ మీకు విధులు నిర్వహించడానికి మీతో పాటుగా పనిచేయడానికి స్టాఫ్ని ఉద్యోగస్తులను నిమ్మని చెప్పిన ఈ 2 ఆర్టికల్స్ కానీ తీసేయమని చెప్పలేదు. ఉద్యోగస్తులు మీ దగ్గర పనిచేసే ఉద్యోగస్తుల్ని తీసేయమని చెప్పలేదు ఈ 2 కూడా. అందులో లాస్ట్ పేరా, సిన్స్ దిస్ ఈజ్ నాట్ అన్ హానరబుల్ డిశ్చార్జ్ బట్ డిస్మిస్సల్ విత్ డిస్గ్రేస్. డిస్మిస్సే, ఉద్యోగం నుంచి డిస్మిస్సే. ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసేస్తారా? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం డిస్మిస్ చేసేస్తారా? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఆయన జాయింట్ డైరెక్టర్ హోదాలో ఉన్నాడు, ఆయనకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉంటాయి. గ్రేస్ శ్రీ జీవి సాయి ప్రసాద్ జాయింట్ డైరెక్టర్ విల్ నాట్ బి ఎంటైటిల్డ్ ఫర్ ఎనీ టెర్మినల్ బెనిఫిట్స్ అండ్ బార్డ్ ఫ్రమ్ ఎంటరింగ్ ఎనీ అదర్ గవర్నమెంట్ సర్వీస్ ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఓహో, అమ్మ పెట్టదో అడుక్కొనివ్వదు. ఆయన ఆరోగ్యరీత్యా సెలవుల మీద వెళ్తే ఆయన ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసేయటమే కాకుండా ఆయన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో విధుల్లో పాల్గొనకూడదట. మీరేమన్నా అడాల్ఫ్ హిట్లర్ని అనుకున్నారా? అడాల్ఫ్ హిట్లరా? నియంతృత్వమా? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మనం, అది గుర్తుపెట్టుకోండి. In the Supreme Court of India, Civil Appellate Jurisdiction, Civil Appeal number 176 of 2020, Ompal Singh, appellant versus disciplinary authority, respondent, judgment, గౌరవనీయులు శ్రీ జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు గారు 2020లో ఇచ్చిన జడ్జిమెంట్ ఇది. ఈ జడ్జిమెంట్లో ఒక బ్యాంకులో రీజనల్ రూరల్ బ్యాంక్ సర్వీసెస్ క్షేత్రీయ గ్రామీణ బ్యాంక్లో ఉద్యోగం చేసే ఒక ఆఫీసర్ని ఆ బ్యాంక్ అధికారులు ఉద్యోగంలో నుంచి తొలగించారు. ది అప్పిలెంట్ సబ్మిటెడ్ ఈజ్ రిప్లై టు ది సెడ్ ఛార్జ్ షీట్ అంటే మనం ఛార్జ్ షీట్, మీరు ఛార్జ్ షీట్ కూడా ఇవ్వకుండా తీశారు. అది ఛార్జ్ షీట్ ఇచ్చారు అతనికి. ఇస్తే 27/5/2003 30/5/2003 నాడు ఆయన వాళ్ళకి
జవాబు ఇచ్చాడు వాటికి. అప్పిలెంట్ అథారిటీకి, బ్యాంక్ అధికారులకి ఇచ్చాడు. ద అప్పిలెంట్ వాజ్ ప్లేస్డ్ అండర్ సస్పెన్షన్ బై అన్ ఆర్డర్ డేటెడ్ 29/7/2003. 2003లో అతన్ని సస్పెండ్ చేశారు అంతే, డిస్మిస్ చేయలే. మీలాగా అతను ఛార్జ్ షీట్కి రిప్లై ఇచ్చాడు, మీరు ఛార్జ్ షీట్ కూడా ఇవ్వాలి. సరే, ఇవన్నీ అయిన తర్వాత ఆయన కోర్టుకి వెళ్ళారు. బై అన్ ఆర్డర్ డేటెడ్ 5/7/2004 ద అప్లెంట్ వాజ్ డిస్మిస్డ్ ఫ్రమ్ ది సర్వీస్ వితౌట్ ఎనీ బెనిఫిట్స్ అండర్ రెగ్యులేషన్ అని ఇచ్చారు. 5/7/2004 నాడు అతన్ని ఉద్యోగంలో నుంచి డిస్మిస్ చేశారు. దాని మీద ఆయన రిట్ పిటిషన్ వేశారు హైకోర్టు ఆఫ్ అలహాబాద్. ఆ రిట్ పిటిషన్లో హైకోర్టు ఓ సబ్ కమిటీ వేయండి, ఆ సబ్ కమిటీ ఏం చెప్తుందో చూసి ఎంక్వైరీ చేసి ఆ తర్వాత అతను డిస్మిస్సల్ చెయ్యాలా చెయ్యొద్దా అన్న దాని మీద నిర్ణయం తీసుకోమని చెప్పి హైకోర్టు ఇచ్చింది ఉత్తర్వు. మీరు సబ్ కమిటీ అసలు ఛార్జ్ షీట్ ఇవ్వలేదు, మేమో ఇవ్వలేదు, సబ్ కమిటీ లేదు, ఎంక్వైరీ చేసేసి అన్ని ఏకపక్ష నిర్ణయం తీసేసుకున్నారు. సో ఆ నిర్ణయం తప్పు కనుక అతనికి ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆయన తరఫున శ్రీ ఎం కర్పాక వినాయకం సీనియర్ కౌన్సిల్ ఆయన ఆర్గ్యుమెంట్స్, వాద ప్రతివాదనలు వినిపించారు. హీ రిలేడ్ అపాన్ ది సెవరల్ జడ్జిమెంట్స్ ఇన్ దిస్ కోర్ట్ ఇన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్సెస్ టిఎస్ కేలావాలా, సిండికేట్ బ్యాంక్ వర్సెస్ కె ఉమేష్ నాయక్, రంచోడి చతుర్థి ఠాకూర్ వర్సెస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గుజరాత్ ఎలక్ట్రిసిటీ బోర్డ్, కమిషనర్ కర్ణాటక హౌసింగ్ బోర్డ్ వర్సెస్ ముద్దయ్య అని చెప్పి ఇన్ని సైటేషన్స్ ఇచ్చి చేస్తే ఆయనకు ఉద్యోగం ఇచ్చారు. ఉద్యోగం వచ్చింది ఆయనకి. డూస్ అండ్ డోంట్స్. డూస్ అండ్ డోంట్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నేను ఇచ్చింది కాదు ఇది, హిందీలో కూడా రాసింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోడ్ ఆఫ్ కండక్ట్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నిర్వాచన్ సదన్, అశోక్ రోడ్, న్యూఢిల్లీ 1. Letter number dated 464/INST/2007-PLN-1 dated 7/1/2007 to the Chief Secretaries of all states and union territories, to the Chief Electoral Officers of all states and union territories. Code of conduct, do's and don'ts. The Commission has issued various instructions on observance of code of conduct from time to time. Important aspects of the code of conduct are reiterated below. కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఏంటనే దాని మీద ఇది పూర్తిగా ఇచ్చిన సమాచారం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 464/INST/2007-PLN-1లో on welfare schemes and governmental works, announcement of new projects or programs or concessions or financial grants in any form or promises thereof or laying of foundation stones etc. which have the effect of influencing the voters in favor of the party in power is prohibited. Okay. Announcement of new projects, announcement of new concessions, announcement of new programs, దాన్ని ఎన్నికల ప్రవర్తన నియమావళికి వ్యతిరేకము అని చెప్పింది. ఇక్కడ నియమావళిలో డూస్ అండ్ డోంట్స్లో డూస్లో 7 Commission does not refuse approval for schemes undertaken for tackling emergencies or unforeseen calamities like providing relief to people suffering from drought, floods, pestilences, other natural calamities or welfare measures for the aged, infirm etc. ఇది Commission does not refuse approval.
ఇవ్వను అని చెప్పకూడదు ఎన్నికల సంఘం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్ నెంబర్ 7లో చెప్పింది, కమిషన్ డస్ నాట్ రిఫ్యూజ్ ద అప్రూవల్ ఫర్ స్కీమ్స్ అండర్టేకెన్ ఫర్ ట్యాక్లింగ్ ది ఎమర్జెన్సీస్, ప్రత్యేక పరిస్థితులు, న్యాచురల్ కెలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, తుఫాన్లు, వరదలు, ఫ్లడ్ రిలీఫ్స్ ఇటువంటివి వచ్చినప్పుడు వాళ్ళు చేయడానికి కానీ, నేషనల్ డిజాస్టర్స్ లైక్ కోవిడ్ వచ్చినప్పుడు కానీ, అదర్ న్యాచురల్ కెలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే అటువంటివి ఏవి కూడా ఆపే హక్కు ఎన్నికల సంఘానికి లేదు అని చెప్పి ఎన్నికల కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా గారే విడుదల చేశారు. ఇది ది కమిషన్ డైరెక్ట్స్ దట్ దేర్ షాల్ బి ఎ టోటల్ బ్యాన్ on the transfer of all officials connected with the conduct of the election. These include but not restricted to. The Commission directs that there shall be a total ban on the transfer of all officers. చూశారు కదా, on transfers and posting of officials. మరి మీరేం చేశారు సార్? మీరు పెట్టిందే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కదా. ఆయన ఆరోగ్యం బాగలేక సాయి ప్రసాద్ గారు వెళ్ళారు కదా సెలవు మీద, ప్రభుత్వ ఉద్యోగుల్ని ట్రాన్స్ఫర్ చేయకూడదని చెప్పున్నది కదా. కమిషన్ దట్ దేర్ షాల్ బి టోటల్ బ్యాన్ ఆన్ ది ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ఆల్ అఫీషియల్స్. దాన్ని మీరు ఎలా ఉల్లంఘించారు? సాయి ప్రసాద్ గారిని ట్రాన్స్ఫర్ కాదు, ఏకంగా డిస్మిస్సే చేసేసారు. ఎలా చేయగలుగుతారు? ఏ అధికారాలతో చేయగలుగుతారు? ఇది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్ లైన్స్. ఎలా చేశారు? Ongoing programs which actually started in the field before the announcement of elections may continue. ప్రవర్తనా నియమావళి అమల్లో రాకముందు ఏ పథకాలు అయితే ఉన్నాయో అవి కంటిన్యూ చేయవచ్చు. రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ మెజర్స్ టు ది పీపుల్ ఇన్ ఏరియాస్ ఎఫెక్టెడ్ బై ఫ్లడ్స్, డ్రాట్, పెస్టిలైన్స్ అండ్ అదర్ న్యాచురల్ కెలామిటీస్ కెన్ కమెన్స్ అండ్ కంటిన్యూ చేయొచ్చు. కోవిడ్ పేషెంట్లకి వ్యాక్సినేషన్ ఇస్తున్నానంటే వద్దంటానికి మీరెవరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవ్వచ్చు అని చెప్తోంది కదా. ఇవ్వద్దని చెప్పట్లే మీరు. ఎన్నికలు ముఖ్యం నాకు, తర్వాత చూసుకుందామని అంటున్నారు వ్యాక్సినేషన్ ఇవ్వడాన్ని. అది తప్పు. ప్రజల ప్రాణాలు ముఖ్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఎన్నికలు కాదు ముఖ్యం ఆయనకి. కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రజల ప్రాణాలే ముఖ్యం, ఎన్నికలు కాదు. Protection of life and personal liberty. No person shall be deprived of his life or personal liberty except according to procedure established by law. Article 21. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నానంటూనే ఈ చిన్నటి ఆర్టికల్ 21 తెలీదా? ప్రాణాలు కాపాడాలి ప్రజలవి అనేది. అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణాలు కాపాడుతానంటే కాపాడతాను అంటారా? ఎన్నికలు పెట్టేయండి అంటారా? ఇప్పుడు మీరు ఎన్నికల నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. జనవరి 8వ తారీఖు నాడు మీరు ఎన్నికల నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. హైకోర్టుకి 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ కోర్టుని ఏర్పాటు చేశారు హైకోర్టు. జస్టిస్ దుర్గాప్రసాదరావు, జస్టిస్ కృష్ణమోహన్లు ధర్మాసనం జస్టిస్ దుర్గాప్రసాదరావు గారు, జస్టిస్ కృష్ణమోహన్ గారు ధర్మాసనంలో ఉంటారు. జస్టిస్ గంగారావు గారు సింగిల్ జడ్జిగా తీర్పులు చెప్తారు. వెకేషన్ కోర్టు. మీరు ఇచ్చిన ప్రొసీడింగ్స్
Number 513/SEC-B2/2020 dated 8/1/2021. Pursuant of the Honorable High Court observation in writ petition number 22900 of 2020 filed by the state government. వేసిన తర్వాత చీఫ్ సెక్రటరీ గారికి లేఖ రాశారు. వాళ్ళు మీకు చీఫ్ సెక్రటరీ గారు మీకు గౌరవప్రదంగానే జవాబులు కూడా ఇచ్చారు. ద జడ్జిమెంట్ ఇన్ రిట్ పిటిషన్ నెంబర్ 22900/2020 ఫార్మల్లీ హ్యాస్ బికమ్ పబ్లిక్ ఆన్ 5/1/2021. A 3-day time limit laid down by the Honorable AP High Court that a delegation of state government should apprise the commission and come to an end on 7/1/2021. 5వ తారీఖు నాడు పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది అని అంటే 6, 7, 8 3 రోజులు సార్. 6, 7, 8 3 రోజులు. 7th ఎట్లా ఎండ్ అవుతుంది సార్? 5వ తారీఖు నాడు పబ్లిక్ డొమైన్లోకి వచ్చిందని చెప్పి మీరే చెప్తున్నారు. 5ను కూడా కలుపుకుంటేనే 5, 6, 7 అవుతుంది. 8 కాదు కదా. సరే అయింది అనుకుందాం, కాసేపు అనుకుందాం. అయింది మీ లెక్క ప్రకారంగానే అయిపోయింది. స్టేట్ గవర్నమెంట్ రెంటర్ అలియా సజెస్టెడ్ ది విత్డ్రాల్ ఆఫ్ SEC ప్రొసీడింగ్స్ 513/SEC-B2/2020 dated 17/11/2020 ప్రపోజింగ్ ఎలక్షన్స్ ఇన్ February 2021. 4 విడతలుగా ఎన్నికలు నిర్వహించదలుచుకున్న, పంచాయతీ ఎన్నికలు నిర్వహించదలుచుకున్న మీరు దాన్ని ఆపమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని వేడుకొంది, ప్రాధేయపడింది. To hold elections in February were therefore in line with the directions of Honorable Supreme Court to consult the state government, which the commission did in full measure. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాను అని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంప్రదిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది? రాష్ట్ర ప్రజల ప్రాణాలు ముఖ్యం మాకు. కేంద్ర ప్రభుత్వం కూడా వ్యాక్సినేషన్ ఇస్తోంది జనవరి 16వ తారీఖు నుంచి. అది కూడా 3 విడతల్లో ఇస్తుంది. మొట్టమొదటగా ఫ్రంట్ లైన్ వారియర్స్కి ఇస్తుంది, ప్రభుత్వ ఉద్యోగులకి, పోలీసు ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి. ఏది మీకు ఎన్నికల నిర్వహణలో ఉపయోగపడే వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళకి ముందు ఇస్తామని చెప్పింది జనవరి 16 నుంచి. తర్వాత మిగిలిన 3 విడతల్లో, మిగిలిన 2 విడతల్లో కూడా సామాన్య ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజలకి ఇస్తానంది. ఆ వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు మీకు ఎన్నికల్లో సహకరించే ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది వీళ్ళందరినీ కూడా కాదని చెప్పి మీరు ఎలా చెప్తారు? ది అపెక్స్ కోర్ట్ ఇక్కడి ఆఫ్ చేసావా? ఓకే. The Apex Court in its judgment in writ petitions civil number 437/2020 dated 18/3/2020 chose not to interfere with the decision of postponement in an appeal preferred by the state government. The Honorable Supreme Court, while disposing the SLP, have observed as below. ఇది మీరు మెన్షన్ చేసిందే సుప్రీంకోర్టు జడ్జిమెంట్. మీ డైరెక్షన్స్ ఇచ్చారు కదా ఎన్నికల కోసం అని చెప్పి 8/1/2021 నాడు మీరు రాసిన లేఖల ప్రకారమే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది. ఒక్క నిమిషం చదివి వినిపిస్తాను సార్ మీకు నేను. నెంబర్ 1 సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా రికార్డ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ రిట్ పిటిషన్ సివిల్ నెంబర్ 437/20 ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పిటిషనర్ వర్సెస్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రెస్పాండెంట్. Honorable
చీఫ్ జస్టిస్ 18/3/2020 జడ్జిమెంట్ వచ్చింది. హానరబుల్ చీఫ్ జస్టిస్ హానరబుల్ జస్టిస్ బిఆర్ గవాయ్, హానరబుల్ జస్టిస్ సూర్యకాంత్ గారు వీళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది. ముగ్గురు త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు ప్రకారంగా హవెవర్ సెకండ్ పేజీలో ఇట్ అపియర్స్ దట్ వన్ ఆఫ్ ద గ్రీవియన్స్ రైజ్డ్ బై ది పిటిషనర్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్ నీడ్స్ టు బి అడ్రస్డ్ అకార్డింగ్ టు మిస్టర్ ఏఎన్ఎస్ నడ్కర్ని ల్యాండ్ అడిషనల్ సాలిసిటర్ జనరల్ అపీరింగ్ ఫర్ ద స్టేట్ a large number of developmental activities have been suspended due to the imposition of the model code of conduct for the aforesaid elections in the state of Andhra Pradesh. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలని ఎన్నికల ప్రవర్తన నియమబడి ఉండటం వల్ల నిర్వహించలేకపోతున్నాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేసింది. నట్కర్ని ల్యాండ్ అడిషనల్ సాలిసిటర్ జనరల్ సబ్మిట్స్ దట్ ది ఇంపోజిషన్ ఆఫ్ ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వుడ్ నాట్ బి జస్టిఫైడ్ ఇఫ్ ది ఎలక్షన్స్ ఆర్ పోస్ట్ పోన్డ్. ఎన్నికలు పోస్ట్ పోన్ చేసిన తర్వాత కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చెప్పండి. ఇది రాజ్యాంగబద్ధమే కదా ఇది కూడా. ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పండి. We see such substance in the above submissions of the Land Additional Solicitor General. We therefore direct the Election Commission shall impose the model code of conduct 4 weeks before the notified date of polling. ఎన్నికలు ఎప్పుడు పెడతారో అప్పుడు 4 వారాల ముందు నుంచే కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల ప్రవర్తన నియమాలని విధించమని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేశారు. 437/2020 రిట్ పిటిషన్ సివిల్లో. అందులోనే 3వ పేజీలో ది ఎలక్షన్స్ వితౌట్ అప్రాప్రియేట్ కన్సల్టేషన్ విత్ ద స్టేట్ గవర్నమెంట్. He relies upon the decision of this court in Kishan Singh Tomar versus Municipal Corporation of the City of Ahmedabad and others. This is also not a controversy which we consider appropriate for decision in the case in view of the order we propose to pass. We direct that since the Election Commission has already taken the decision to postpone the election, there shall be a post-decisional consultation with the state of Andhra Pradesh before the next date is notified by the Election Commission. మరొకసారి ఎన్నికలు నిర్వహించాలి అని అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు తప్పకుండా జరపాల్సిందే అని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా తమ జడ్జిమెంట్లో తమ తీర్పులో చెప్పింది. సార్ ఇది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా తీర్పు. The model code of conduct for the election shall be imposed 4 weeks before the date of polling. We further direct that the present development activities which have already been undertaken shall not be interrupted till the model code of conduct is reimposed. ప్రభుత్వ సంక్షేమ పథకాలని అమలు చేయవచ్చు అని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక్కడ మరో ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఇన్ నో సర్కమ్స్టాన్సెస్ ద స్టేట్ 4వ పేజీలో in no circumstances the state government shall be prevented from taking necessary steps to curb the menace of coronavirus COVID-19 epidemic. In no ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంటు పేజ్ నెంబర్ 4 రిట్ పిటిషన్ సివిల్ నెంబర్ 437/2020లో పేజ్ 4లో ఉన్నది. ఇన్ నో సర్కమ్స్టాన్సెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోవిడ్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకోవద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవద్దని స్పష్టంగా తీర్పులో రాశారు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనము. సుప్రీంకోర్టు మరి రాష్ట్రంలో కోవిడ్ ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటోంది, రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. వాళ్ళకి రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులను కాపాడుకోవాలి, పోలీసు ఉద్యోగులను కాపాడుకోవాలి, మున్సిపల్ ఉద్యోగులను కాపాడుకోవాలి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులను కాపాడాలి, పిల్లలకి చదువు చెప్పే ఉపాధ్యాయులను కాపాడాలి, ప్రాణాలు కాపాడాలి వీళ్ళందరివి. అందుకని
ఎన్నికలు వాయిదా వేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. కోవిడ్ అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలని మీరు ఎట్టి 26th paragraph మీ లెటర్లోనే 8/1/2021లో ది కమిషన్ హ్యాస్ therefore decided to advance the election schedule which will now commence on 23/1/2021 and will be completed by 17/2/2021. The schedule is not expected to interfere by and large with the category 3 vaccination program. వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్కి ఆటంకం కలిగించదని మీ అంతటి మీరే స్వయం నిర్ణయం తీసేసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించాల్సిన అవసరం లేదు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 6 కోట్ల మంది ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ప్రతిపక్ష నాయకుడు గారు పారిపోయారు. బాబు గారు ఆంధ్రప్రదేశ్ని వదిలిపెట్టి ఎక్కడికి పారిపోయారు ఎవరికి తెలియదు. పేపర్లో వేసుకోవాలి ఎక్కడ ఉన్నారో ఆయన. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కనుక వారి భుజస్కంధాలపై ఉంది. ప్రజలు అత్యధిక మెజారిటీతో 151 సీట్లతో గెలిపించారు ఆ ప్రభుత్వాన్ని, ఆ పార్టీని. ప్రజల ప్రాణాలే ముఖ్యం వాళ్ళకి. అటువంటిది 3వ విడత 2వ విడత అప్పుడు చూసుకుందాం ఇప్పుడు చూసుకుందాం ఏంటి కథలో? సుప్రీంకోర్టు జడ్జిమెంటు 437/2020లో కూడా మీరు తప్పు పట్టేస్తారా? అయిపోయింది. తర్వాత మీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటెడ్ బై ఇట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వెలగపూడి అండ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ విజయవాడ రిప్రజెంటెడ్ బై ఇట్స్ సెక్రటరీ పిటిషన్ వేశారు. ఇందులో ఎలక్షన్స్ టు బి కండక్టెడ్ ఇన్ 4 phases 2 in a manner of couple of hours only shows that the schedule was already decided by the second respondent functioning as the first respondent even prior to the facts presented by letter dated 7/1/2021 and meeting with the officials of the state government. This only vindicates the stand of the petitioner herein that the consultative process undertaken by the second respondent functioning as the first respondent herein was a mere formality for sake of complying with the orders of the Honorable High Court and the orders of the Honorable Supreme Court, and that the second respondent functioning as the first respondent with a predetermined bent of mind has already taken the decision to conduct the elections. మీరు ఎన్నికలు నిర్వహించాల్సిందే. నేను పదవీ విరమణ చేసే లోపల రిటైర్మెంట్ అయ్యే లోపల ఎన్నికలు నిర్వహించేయాల్సిందే అని కృతనిశ్చయంతో ఉండిపోయారు మీరు. ప్రజల ప్రాణాలు కాదు మీకు ముఖ్యము, ఎన్నికలు నిర్వహించేయాల్సింది అనేదే మీకు ముఖ్యమైపోయింది. అంత పట్టుదల ఎందుకు సార్? ప్రాణాలు ముఖ్యమా పట్టుదలలు ముఖ్యమా సార్ రమేష్ కుమార్ గారు? The second respondent functioning as the first respondent have made a mockery of the consultative process and the orders of this Honorable High Court by attributing irrelevant and personal grounds for the conduct of the elections. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే మీరు చూసుకోండి. రాష్ట్ర ప్రజలు 6 కోట్ల మంది ప్రజల ప్రాణాలని పణంగా పెట్టకు. అధికారం నీకు ఎలక్షన్ కమిషనర్గా కాదు, ప్రధానమంత్రికి కూడా లేదా అధికారం ప్రజల ప్రాణాలని పణంగా పెట్టేందుకు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 21 ప్రసాదించింది. ప్రజల ప్రాణాలను కాపాడాలి, స్వేచ్ఛగా ఉండాలి, జీవించే హక్కు కల్పించింది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 21. దాన్ని వైలేట్ చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు రమేష్ కుమార్ గారు? The first respondent has neither considered the written version of the state government nor applied its mind to the situation at hand. రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమర్పించిన వాటిని మీరు పరిగణనలోకి తీసుకోలేదు ఎన్నికల అధికారిగా.
thereby indicating that the entire machinery of the state government will be involved in the process. ఎన్నికలు జరిపితే ఉద్యోగస్తులు, పోలీస్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది, వైద్యులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఎన్నికల్లో మునిగిపోవాలి. వాళ్ళకి ఎంత ప్రాణహాని కలుగుతుంది? అడ్మినిస్ట్రేటివ్ ది ఫ్రంట్ లైన్ వర్కర్స్ విచ్ ఇంక్లూడ్ ఫస్ట్ ఫేజ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారంగా ఫస్ట్ ఫేజ్లో 1,49,00,000 మందికి వ్యాక్సిన్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు. కేంద్ర ప్రభుత్వం జనవరి 16 నుండి 135 కోట్ల మంది దేశ ప్రజలకు దశల వారీగా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం కూడా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనదే. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైందే కదా. మరి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంటే దాన్ని పాటించకుండా అడ్డుకోవడంలో ఆంతర్యం ఏమిటి? రాజ్యాంగబద్ధంగా ఎన్నికల కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న రమేష్ గారు సమాధానం చెప్పండి. Deployed for conducting the elections, including the police. It has been further reiterated in the guidelines that security of the vaccine is of utmost importance since there is a very likelihood of pilferage of the vaccination during the storage and distribution. ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున గౌరవనీయులు అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ గారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గారు, అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా చక్కగా హైకోర్టులో, సుప్రీంకోర్టులో వాదనలు చాలా చక్కగా వినిపిస్తున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడడానికి అడ్వకేట్ జనరల్ గారు శ్రీరామ్ గారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గారు, అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ జగన్మోహన్ రెడ్డి గారు తదితరులు అందరూ కూడా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది, వైద్యులు, నర్సులు అందరూ కూడా ప్రజల ప్రాణాలు కాపాడడానికి కృతనిశ్చయులై ఉంటే నేను ఎన్నికలే జరుపుతాను, తప్పకుండా జరిపి తీరాల్సిందే అనే కృతనిశ్చయంతో మీరున్నారు. అంటే ఇప్పుడు ప్రజలకు కానీ ఎవరికైనా అర్థమయ్యేది ఏంటంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం కాదు మీకు ఎన్నికల కమిషనర్ గారికి అనేది అర్థమైపోతుంది. In the interest of public health, public interest and equity and pass such other orders are deemed to be fit and proper in the facts and circumstances of the case. 9 జనవరి 2021 నాడు హైకోర్టులో ఈ కేసు వేయడం జరిగింది. 1158 కేసు నెంబర్, 762 పేజీలు సార్. చాలా వివరంగా ఇచ్చారు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు, సుధాకర్ రెడ్డి గారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం 762 పేజీలు పిటిషన్ వేశారు సార్. దానికి వెకేషన్ కోర్ట్ గౌరవనీయులు జస్టిస్ హానరబుల్ శ్రీ జస్టిస్ ఎం గంగారావు గారు రిట్ పిటిషన్ నెంబర్ 1158 ఆఫ్ 2021 ఇది 11th డే ఆఫ్ January 2021 11th డే 11వ తారీఖు నాడు ఆయన ఆనరబుల్ శ్రీ జస్టిస్ ఎం గంగారావు గారు తీర్పు ఇచ్చారు. కేసు నెంబర్ 1158/2021 బిట్వీన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటెడ్ బై ఇట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీ రాజ్, పిటిషనర్ అండ్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ విజయవాడ
N. Ramesh Kumar, son of late Ravindranath Chaudhary, Union of India represented by its Secretary, Minister of Health and Family Welfare, Union of India represented by its Home Secretary, Minister of Home Affairs, New Delhi. వాదులు ప్రతివాదులు. అందులో జడ్జి గారు తీర్పిస్తూ శ్రీ గౌరవనీయులు ఆనరబుల్ జస్టిస్ ఎం గంగారావు గారు తీర్పు ఇస్తూ The Honorable Supreme Court passed in writ petition civil number 437 of 2020 and orders of this court in writ petition number 22900 of 2020. The first respondent failed to consider the inputs supplied by the first respondent government objectively in its proper perspective. This court, in its considered opinion, found that the impugned decision of the first respondent is violative of Article 14 and 21 of the Constitution of India. ప్రజల ప్రాణాలు కాపాడడంలో ఎన్నికల సంఘం విఫలమైంది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 14 అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 21ని కాపాడలేకపోయిన ఎన్నికల సంఘం అని గౌరవనీయులు జస్టిస్ గంగారావు గారు తీర్పు ఇచ్చారు. అంటే మీరు రాజ్యాంగాన్ని కూడా మీరు రాజ్యాంగాన్ని కూడా మీరు గౌరవించలేదని చెప్పకనే చెప్తోంది కదా ఈ తీర్పు. ప్రజల ప్రాణాలకు లెక్కలేదని చెప్తోంది కదా ఈ తీర్పు. The first respondent decision to conduct elections certainly hampers and create hindrance to mammoth vaccination program taken up by the Union of India and has to be implemented by the state government to contain the COVID-19 and its mutation and the interest of public health. The impinged orders are hereby suspended. మీరు ఇచ్చిన ఆదేశాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సస్పెండ్ చేసేసింది. ప్రజల ప్రాణాలు కాపాడడం కోసమే హైకోర్టు కూడా ఉత్తమమైన నిర్ణయం తీసుకుంది. జస్టిస్ గంగారావు గారికి నమస్కారాలు. ప్రజల ప్రాణాలు కాపాడినందుకు. ఇమీడియట్లీ అదే రోజు రాత్రి 11వ తారీఖు నాడు తీర్పు ఇస్తే 11వ తారీఖు నాడు తీర్పునే మళ్ళీ అదే దాని మీద ఇన్ ది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అగైనెస్ట్ రిట్ పిటిషన్ నెంబర్ 1158 ఆఫ్ 2021 అగైనెస్ట్ ఆర్డర్ డేటెడ్ 11/1/2021. ఆ తీర్పుకి వ్యతిరేకంగా బిట్వీన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎన్ రమేష్ కుమార్, ది యూనియన్ ఆఫ్ ఇండియా హోమ్ సెక్రటరీ, యూనియన్ ఆఫ్ ఇండియా హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రటరీ గారిని రెస్పాండెంట్స్గా చేరుస్తూ పిటిషన్ ఇచ్చారు ద్విసభ్య ధర్మాసనం కోర్టుకి. ఎంత ఫాస్ట్ అండి! ప్రజల ప్రాణాల కంటే కూడా పిటిషన్లు వేయడంలో ఎంత ఫాస్ట్గా ఉన్నారండి మీరు. వేసే హక్కు ఉంది, నేను లేదన్నాను. కాకపోతే ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ప్రజల ప్రాణాలు తీసే హక్కు లేదు మీకు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ఉంది మీ మీద. ఇందులో ద ల్యాండ్ సింగిల్ జడ్జ్ suspended election notification dated 8/1/2021 for the reason that the decision was not preceded by any objective or pragmatic decision based on consultation process as per the Honorable Supreme Court order, and the State Election Commission failed to consider the inputs submitted by the state government and relied upon the information available in public domain. The impugned proceedings are therefore violative of Article 14 and 21 of the Constitution of India. ఆ జడ్జి గారు తీర్పుని మీద మీరు డివిజన్ బెంచ్కి వెళ్ళారు, అధికారం ఉంది మీకు, వెళ్ళారు. Hence it is prayed that the Honorable Court may be pleased to set aside the order dated 11/1/21 passed in writ petition 11/158 of 2021 and pass such other or further orders as this Honorable High Court deems fit and proper in the circumstances of the case. సింగిల్ జడ్జి గౌరవనీయులు గంగారావు గారు ఇచ్చిన తీర్పుని నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వమని మీరు రిట్ పిటిషన్ వేశారు. ధర్మాసనం
విచారణ చేసింది నిన్న 12వ తారీఖు నాడు. వాదనలు విన్నాక కొంచెం సేపు వాద ప్రతివాదనలు విన్న తర్వాత కొంత సమయం తర్వాత జనవరి 18వ తారీఖు, అంటే సెలవుల అనంతరం, హైకోర్టుకి సెలవుల అనంతరం కోర్టు తెరుస్తారు కదా, 18వ తారీఖు నాడు వింటామని చెప్పి వాయిదా వేయడం జరిగింది. ఇక్కడ వరకు బాగానే ఉంది సార్. ఆపు కెమెరా ఆపు. కొంతమంది రాజకీయ నాయకులు పోలీస్ యంత్రాంగాన్ని విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగాన్ని. ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగానికి నేతృత్వం వహిస్తున్న డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు నేతృత్వంలో, ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 56 అవార్డులు వచ్చినాయి. 56 అవార్డులు వచ్చినాయి. ఒకటి కాదు, రెండు కాదు, దేశంలోనే ఎక్కువ సంఖ్యలో అవార్డులు వచ్చింది ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగానికి మాత్రమే. అటువంటిది గౌతమ్ సవాంగ్ గారిని తప్పుపడతారు, పోలీసుల్ని తప్పుపడతారు ఈ రాజకీయ నాయకులు, పచ్చ పిచ్చి పార్టీ నాయకులు, పచ్చ పిచ్చి పక్షపాత పత్రికలు. పాపం ఆ పోలీసు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అమరావతి వాళ్ళు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి కల్పించారు ఈ పచ్చ పిచ్చి పక్షపాత రాజకీయ నాయకులు, పేపర్లు, టీవీ ఛానళ్ళు. ఇటీవల కొంతమంది రాజకీయ నాయకులు పోలీస్ శాఖకు మతాన్ని ఆపాదిస్తూ చేస్తున్న ప్రకటనలు దురుద్దేశపూరితంగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి. ఈ ప్రకటనలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. పోలీసు ఉద్యోగంలో ప్రవేశించిన రోజే కులమతవాదాలు లేకుండా ప్రజల సేవే పరమావధిగా విధులు నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేస్తాం. మాది ఖాకీ మతం, ఖాకీ కులం, ప్రజాసేవ, మానవత్వం విలువలుగా విధులు నిర్వహిస్తాం. భారత రాజ్యాంగం మరియు చట్టాలను మేము భగవద్గీత, ఖురాన్ మరియు బైబిల్గా భావిస్తాం. అన్ని మతాల పరమార్థం ఒకటేనని, మానవత్వమే అసలైన మతమని జాతిపిత గాంధీ మహాత్ముడు మనకు బోధించాడు. రాజకీయ ప్రయోజనాల కోసం మతపరమైన భావాలను రెచ్చగొట్టడం, పోలీసులకు సైతం మతాలను ఆపాదించడం ఎంతవరకు సమంజసం? హిందువులు, బౌద్ధులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు వంటి అనేక మతాల కలయిక పోలీస్ శాఖ. అటువంటి పవిత్ర వృత్తిని మతాల కోణంలో చూడడం తప్పు అనిపించడం లేదా? మత రాజకీయాల కోసం, రాజకీయ మైలేజ్ కోసం పవిత్రమైన పోలీసు వృత్తిపై నిరాధారమైన ఆరోపణలు చేయవద్దని కోరుతున్నాము. వాస్తవానికి సెమీ కోరిస్టమస్ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది హిందువులు. ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా పోలీసు కార్యాలయాలలో నిర్వహించే ఆయుధ పూజలో క్రైస్తవ, ముస్లిం సిబ్బంది చురుగ్గా పాల్గొంటారు. రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందులో సిబ్బంది అందరూ కలిసి పాల్గొంటారు. ఇటువంటి పోలీసు వ్యవస్థపై మతపరమైన ఆరోపణలు చేయడం దుర్మార్గం కాక ఏమవుతుంది? ఇతర రాష్ట్రం నుండి వచ్చిన ఒక పార్టీ నాయకుడు పోలీసులపై మతపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. బండి సంజయ్ గారు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకుడు, అంటే ఇక్కడ బాబు గారు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకుడు పోలీసులను మత కుల దృక్పథంతో చూడడమేనా నేర్చుకుంది? రాజకీయ పక్షాలు చేసే బాధ్యత రహిత మతపరమైన వ్యాఖ్యల వలన పోలీసు ఆత్మస్థైర్యం మరింత బలపడుతుంది అని గుర్తుంచుకోవాలి. గత సంవత్సరం కోవిడ్ మహమ్మారిపై జరిగిన యుద్ధంలో 109 మంది పోలీసులు ప్రజల కోసం ప్రాణాలు వదిలారు, ప్రాణాలు అర్పించారు. 14,000 మంది పైబడి కోవిడ్ బారిన పడ్డారు. వీరిలో అన్ని మతాల వారు ఉన్నారు. ప్రజలను కాపాడడంలో కుటుంబాలను వదిలి సేవ చేస్తున్నాం. మా కుటుంబాలను మేము వదిలి సేవ చేస్తున్నాం. పోలీసులు మాకు ఎటువంటి కులమత బాధాలు లేవు, ఉండవు. విజ్ఞత కలిగిన ప్రజలు మీ విన్యాసాలను గమనిస్తున్నారని గుర్తుంచుకోవాలి. బాబు గారు విన్నారు కదా, రమేష్ కుమార్ గారు విన్నారు కదా. ఇంట్లో ఎం సోమశేఖర్ రెడ్డి కోశాధికారి, ఎండి మస్తాన్ ఖాన్ ప్రధాన కార్యదర్శి, ఎన్ చంద్రశేఖర్ రెడ్డి గౌరవాధ్యక్షులు, జె శ్రీనివాసరావు స్టేట్ ప్రెసిడెంట్, వై శ్రీహరి గౌరవ సలహాదారు, వి జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యక్షులు, యు శంకర్ ఉపాధ్యక్షులు, వీరందరూ సంతకాలు చేశారు. వీరిచ్చిన స్టేట్మెంట్ పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం అంటే మీరు రాజ్యాంగాన్ని లెక్క చేయనట్లు లెక్కే. బాబు గారు మరియు ఆయన కనుసైగల్లో నడుస్తున్నటువంటి కొంతమంది రాజ్యాంగ పదవులు అనుభవిస్తున్నటువంటి వారు
ఎన్నికల సంఘంలో జీవి సాయి ప్రసాద్ గారి మీద అయితే చర్యలు తీసుకున్నారు, ఉద్యోగం నుంచే విధుల నుంచే తొలగించేశారు ఆయన్ని. మరి మరో ముగ్గురు కూడా సెలవుపై వెళ్ళారు కదా, వారి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎన్నికల సంఘం అధికారి గారు? ఆ తర్వాత సాయి ప్రసాద్ గారిని డిస్మిస్ చేయడం అనేది దుర్మార్గమైన చర్య, మీ చేతిలో లేని చర్య అది కూడా. ఏపీ ఉద్యోగుల సంఘం ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి గారు కూడా ఇదే రకంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవి సాయి ప్రసాద్ని ఎన్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ డిస్మిస్ చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి గారు అన్నారు. ఇది కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి అని మీరు హైకోర్టులో పెట్టారే, రాజస్థాన్లో జరిగినాయి అని పెట్టారు, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయని. ఇది కేరళ హెల్త్ మినిస్టర్ గారి స్టేట్మెంటు. యాజ్ కేరళ కంటిన్యూస్ టు రికార్డ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ COVID-19 కేసెస్ ఇన్ ద కంట్రీ, హెల్త్ మినిస్టర్ కేకే శైలజ ఇన్ఫార్మ్డ్ ది యూనియన్ మినిస్ట్రీ దట్ లోకల్ పోల్స్ వర్ ఏ రీజన్ ఫర్ ది స్పైక్ ఇన్ కేసెస్. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత కేరళ రాష్ట్రంలో కేసులు పెరిగాయి, మా తప్పు కాదు, ప్రభుత్వం తప్పు కాదు. In a meeting with the Union Health Minister Harshvardhan, she said that though there was no huge spike, the number of cases increased due to the local polls and associated activities. In the meeting, she also said that the government has taken measures to prevent further spike. ఎన్నికలు నిర్వహించడం వల్లనే కేసులు పెరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారికి కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ గారు తెలిపారు. సీనియర్ ఐఏఎస్ అధికారి, మీరు రిటైర్డు రమేష్ కుమార్ గారు, ఆవిడ ఇంకా విధులు నిర్వహిస్తున్నారు. ఒక మహిళ, నిజాయితీ గల ఆఫీసరు, మంచి పేరు ప్రతిష్టలు ఉన్న ఆఫీసరు, ఆ వాణీమోహన్ గారిని, సీనియర్ ఐఏఎస్ వాణీమోహన్ గారి సేవలు ఎన్నికల కమిషన్లో అవసరం లేదని సిఎస్కి లేఖ రాశారు. ఆవిడ్ని రిలీవ్ చేసేశారు. మీకు ఎవరి మీద నమ్మకం ఉందో ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి తెలియజేయండి సార్. మీకు మీ మీద నా నమ్మకం ఉందో లేదా? ఎవరి మీద నమ్మకం ఉందో తెలియజేయండి. నీతి నిజాయితీ నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తున్న వాణీమోహన్ గారిని కూడా తొలగించారే, ఒక మహిళా అధికారిని అని కూడా చూడకుండా మీరు. ఇంకోటి, ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే ఎన్నికలు నిర్వహించాలి కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము, గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము, గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారము అక్కడి నుంచి మొదలు పెట్టకుండా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు లేకుండా, మున్సిపల్ ఎన్నికలు లేకుండా ఓన్లీ పంచాయతీ సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ఆంతర్యం ఏమిటి సార్ మీది? అంటే సుప్రీంకోర్టు తీర్పుల్ని, హైకోర్టు తీర్పుల్ని ఉల్లంఘించినట్లు కాదా మీరు ఒక రాజకీయ నాయకుడిలాగానే ప్రభుత్వ ప్రతిష్టను దిగదార్చే ప్రయత్నాలు చేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కూడా కుట్ర పన్నుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగం పైన, పోలీసులపైన, ప్రభుత్వోద్యోగులపైన బహిరంగ లేఖ రాసేస్తారు. ప్రభుత్వోద్యోగుల్ని పైన విమర్శలు చేస్తారు, వ్యాఖ్యలు చేస్తారు, ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రభుత్వోద్యోగుల మీద. (2290/2020) మనం చెప్పుకున్నాం ఇందాకన. ఆ తీర్పు ఇది. ఆనరబుల్ శ్రీ జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు గారు, ఐఏ నెంబర్ 1/2020, రిట్ పిటిషన్ నెంబర్ 2290/2020, ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ రిప్రజెంటెడ్ బై ఇట్స్ సెక్రటరీ. Suspend the proceedings of the 513/SEC-B2/2020 dated 17/11/2020 issued by the respondent in the interest of justice pending disposal of writ petition number 2290/2020 in the file of the High Court.
ఇది ఇందులో గౌరవనీయులు హానరబుల్ జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు గారు తీర్పు చెబుతూ అడ్వకేట్ జనరల్ గారు రిలేడ్ అపాన్ ది జడ్జిమెంట్ ఆఫ్ హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రిపోర్టెడ్ ఇన్ గౌరవ్ కుమార్ బన్సల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా టు buttress his submissions that the government oblique state has a duty to protect the life and liberty of its citizens as the parents patriae. గౌరవ్ కుమార్ బన్సల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో గౌరవ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇచ్చిన తీర్పు ప్రకారంగా ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే అని తీర్పు చెప్పారు. Relays upon the judgment of land, single judge passed in order number writ petition 3234/2018, wherein the directions were given to hold the elections. 2018లో 32346 ఇది జడ్జిమెంట్. 32346 జడ్జిమెంట్ ఇది. రమేష్ కుమార్ గారు ఈ జడ్జిమెంట్ కూడా మీకు చదివి వినిపిస్తా. ఈ జడ్జిమెంట్ కూడా చదివే వినిపిస్తా. ఎన్నికలు జరపమని 2018లో 32346 రిట్ పిటిషన్ను 2018లో ఎన్నికలు జరపమని ఆదేశాలు జారీ చేస్తే ఎన్నికలు జరపలేదు కదా స్టేట్ ఎలక్షన్ కమిషను. మరి అది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కిందకే వస్తుంది కదా. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2018లో 32346లో ఎన్నికలు నిర్వహించమని చెప్పిన తర్వాత నిర్వహించకపోవడము కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కిందకు రాదా రమేష్ కుమార్ గారు? రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నారు మీరు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ హైకోర్టు తీర్పు చెప్పింది ఎన్నికలు నిర్వహించమని. 2018 నుంచి 2019 చివరి వరకు ఎన్నికలు నిర్వహించకపోవటం, ప్రజల ఓటు హక్కును కాలర్ రాయడము కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కిందకు రాదా? For deciding all the issues, including what are stated about the counter affidavit of the respondent, is necessary in the opinion of this court. Hence, listed the matter on 14/12/2020. Respondent is directed to file the counter affidavit అని చెప్పి తీర్పిచ్చారు. టూ 9222900లో. సరే, 32346 హానరబుల్ జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు గారు ఇచ్చిన తీర్పు ఇది. ఈ తీర్పు కూడా చదివి వినిపించాలి కదా మీకు కొంచెం. Writ petition number 27034 of 2018 and also filed individually in writ petition number 24527 of 2018. Similarly, other petitions were also filed. An interim was passed on 31/7/2018 in IA number 1 of 2018 in writ petition number 24527 of 2018 and writ petition as under. Pending further orders, the respondent shall consider the case of petitioners also by 31/8/2018 for appointment as person in charge of respondent number 5 to 7 gram panchayats in accordance. అందులో కూడా తీర్పు చెప్పడం జరిగింది. It is contended that since the government is very clear that the elections of gram panchayats are not going to be conducted immediately, the respondent authorities have power to extend the tenure of the sarpanchs till the elections are again conducted, or they can also appoint them
యాజ్ పర్సన్ ఇన్ఛార్జ్ ఆర్ ఏ కమిటీ ఆఫ్ పర్సన్ ఇన్ఛార్జ్ టు ఏ గ్రామ పంచాయత్. అప్పుడు బాబు గారి ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసా సార్ కోర్టుకి? వాళ్ళకి అధికారాలు ఉన్నాయట. ఆ పదవీ కాలం ముగిసినటువంటి ఇప్పుడే ఎన్నికలు నిర్వహించలేమని చెప్పారు. ఎన్నికల సంఘం హైకోర్టు ఆదేశాల ప్రకారంగా నిర్వహిస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించలేమని చెప్పింది. అప్పుడు బాబు గారు చెప్పింది బాగుందా మీకు? కమ్మగా ఉందా? సమ్మగా ఉందా? స్టేట్ గవర్నమెంట్ ఈజ్ రిస్టోరింగ్ టు ఇంపోజ్ బ్యూరోక్రాటిక్ రూల్ టు circumvent Article 243E of the Constitution of India, which cannot be allowed, and this court has to interdict the same under Article 226 of the Constitution of India. ఎన్నికలు నిర్వహించలేము అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది కనుక ఎన్నికలు నిర్వహించమని చెప్పండి, లేకపోతే ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితులు ఉంటే మమ్మల్ని ప్రత్యేక అధికారులుగా నియమించమని చెప్పండి. It is contended that the last ordinary elections were stayed in the year 2011 by writ petition number 31639 and batch on the same grounds, and final order passed on 4/9/2012. Supreme Court, which passed the interim orders on 18/2/2013 SLP number 38295, 38296 of 2016, directing the State Government and Election Commission to proceed with election with existing system of 60.55 of the seats reserved for SCs, STs and BCs. ఎన్నికలు జరపమని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది సార్. 2013లో చెప్పింది. తర్వాత however, the final judgment dated 8/2/2016, the apex court observed, in view of the efflux of time whereby the elections have already been held, we do not think it necessary to consider the matters on merit. సరే, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా 2011లో జరగాల్సిన ఎన్నికల్ని 2013లో నిర్వహించారు. The government has to conduct elections under any circumstances following the letter of spirit of Article 243E, except in case of genuine supervening difficulties like natural calamities which would prevent the state from holding elections. రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలు జరపాల్సిందే 243E ప్రకారంగా. కానీ న్యాచురల్ కలామిటీసు లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు ఉంటే ఎన్నికల్ని పోస్ట్ పోన్ చేయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. Special officers to the Gram Panchayat officers after 1/8/2018 under the impunged government orders issued by the state of Andhra Pradesh is interestingly linked with its failure and also the failure of the state election commission to hold elections before the expiry of the term of members and sarpanches of Gram Panchayats on 1/8/2018. 1/8/2018 ముందు ఎన్నికలు జరపకపోవడం అనేది చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం ప్రభుత్వము, అప్పుడు ఎన్నికల కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వైఫల్యం అని చెప్పి నేను అనుకుంటున్నాను. జస్టిస్ శ్రీ
ఎంఎస్ రామచంద్రరావు గారి తీర్పులో పేజీ నెంబర్ 19లో ఉన్నవి మాత్రమే నేను చదువుతున్నాను. జడ్జిమెంట్లో ఇట్ ఈజ్ నాట్ ది కేస్, పేజ్ నెంబర్ 26లో, ఇట్ ఈజ్ నాట్ ది కేస్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దట్ సచ్ ఎ సిచ్యుయేషన్ ఎగ్జిస్టెడ్ ఇన్ ది స్టేట్ ప్రియర్ టు 1/8/2018 విచ్ ప్రివెంటెడ్ హోల్డింగ్ ఎలక్షన్స్ టు ది గ్రామ పంచాయత్ బిఫోర్ ది ఎక్స్పైరీ ఆఫ్ దర్ టర్మ్. రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేవు ఆ రోజుల్లో. అయినా సరే ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు రమేష్ కుమార్ గారు? ఎన్నికలు ఎందుకు పోస్ట్ పోన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు? రాష్ట్ర ప్రజల హక్కుని, ఓటు హక్కుని ఎలా కాలరాయగలిగారు? ఎందుకు కాలరాయగలిగారు? రాజ్యాంగంలో ఏ హక్కు ప్రసాదించింది మీకు? సో ఏది ఏమైనా మీరిచ్చిన తీర్పులు, మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ మిమ్మల్ని నియమించినటువంటి గవర్నర్ గారి ఆదేశాలని, రాజ్యాంగబద్ధంగా ప్రజలతోటి ఎన్నుకోబడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, దేశ ప్రజల చేత ఎన్నుకోబడ్డ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని కూడా మీరు ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారనేది వాస్తవమే. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలు కాపాడండి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ప్రజల ప్రాణాలు ముఖ్యము. జగన్మోహన్ రెడ్డి గారు అదే కృతనిశ్చయంతో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడాలని. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించి రాష్ట్ర ప్రజలను కాపాడండి. ఓట్లు కాదు ముఖ్యము, కోర్టులు కాదు. అక్కడ కోర్టులు తీర్పులు వస్తాయి. కోర్టులు కూడా అదే చెప్తున్నది, ప్రజల ప్రాణాలే ముఖ్యమని. కోర్టు తీర్పులకైనా గౌరవం ఇవ్వండి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాణాలు కాపాడాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు, వైద్యశాఖ సిబ్బంది, నర్సులు, డాక్టర్లు, గురువులు, ఉపాధ్యాయులుతో పాటుగా రాష్ట్ర ప్రజల 6 కోట్ల మంది ప్రాణాలు కాపాడాల్సిందిగా ప్రార్థిస్తూ జై హింద్.